ఉన్నాం. ఇప్పుడు పక్కకు బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. చిరుత దాడిలో చనిపోయినటువంటి మెహరూనిసా కుటుంబ సభ్యులున్నారు. ఆమె కూతురుతో పాటు కోడలు కూడా ఉన్నారు. చెప్పమ్మా ఏం జరిగింది మొన్న? ఏం జరిగిందో నాకు తెలీదు. మాది పేరాయిపల్లె. మేము పేరాయిపల్లెలో ఉన్నాము. ఏం జరిగిందో తెలీదు నాకు. మా అన్న వాళ్ళు ఫోన్ చేసి, "ఏం లేదు భయపడొద్దు. అమ్మకు చిన్న గాయాలయ్యాయమ్మా. త్వరగా రా" అని చెప్పారు. మేము వచ్చేసరికి 6:30 అయింది, 7 అయింది ఇంటికి వచ్చేసరికి. ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే ఇంకా మా అమ్మ లేదు ఇక్కడ. ఏమైంది అంటే ఇలా చిరుత దాడిలోనే అమ్మ చనిపోయిందని ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పారు మాకు. ఇంకేం చెప్పాలి, ఎట్లా జరిగింది అని అంటే, ఉదయమే కట్టెపుల్లలకని వెళ్ళిందిమ్మా. ఇంక అక్కడే జరిగింది ఇది. మేము తెలీదు. వీళ్ళు 4 నుంచి వెతుకులాడడానికి వెళ్ళారంట, తలా ఒక దిక్కున. చూస్తే ఇంకా అక్కడ వెతుకులాడి తీసుకొచ్చారు. ఇంకేం లేదు ఇంకా అక్కడ చెప్పడానికి, చూడటానికి. అంటే పెళ్ళికి ముందు మీరు ఇక్కడే ఉన్నారా చిన్నప్పటి నుంచి? నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా ఇక్కడ జరిగిందా ఉన్నా. ఇట్లా? ఎప్పుడు నా జీవితంలో ఇంతవరకు నేను ఇప్పటి వరకు చిరుత పుల్లనే చూడలేదు. కొండకు వెళ్తున్నాము, మళ్ళీ మేము కట్టెలు తెస్తాము, ఎద్దులు ఉన్నాయి, మాకు అన్నీ ఉన్నాయి. ఏ రోజు కూడా మేము చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూడ్డం. చిన్న పిల్లప్పటి నుంచి ఉన్నాం మేము ఇక్కడ. మా అమ్మ నాన్నలతో పాటే కొండకు వెళ్తున్నాము, వస్తున్నాము, ఏం కనపడలేదు. ఎప్పుడు ఏది చూడలేదు మేము. ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైం. చిరుతలో దాడి చేశారు. చిరుత దాడి చేసిన తర్వాత మీరు చూశారు కదా, అసలు ఎట్లా ఉంది పరిస్థితి అక్కడ? ఇంకా అక్కడ ఏం లేదు చెప్పడానికి. ఇంకా తల అనేది లేదు. ఇంకా చూడ్డానికి కూడా ఇంకా చూడలేము కూడా సార్. అది పరిస్థితి. ఏం లేదు ఇంకా అక్కడ. పట్టమే అమ్మ తల మీద ఏమో పడినట్టుంది. అది చాలా కష్టం చెప్పడానికి కానీ చూడటానికి కానీ. ఏంటి పరిస్థితి అని చూస్తే ఇంకా ఏం పరిస్థితి, ఇంకా అమ్మ లేదని చెప్తుంటే ఇంకా ఏం చేయాలి, మేమేం చేయడానికి లేదు. ఇంకా వారం అవుతుంది. ఎవరు పట్టించుకుంటున్నారో తెలీదు, ఎవరు పట్టించుకోవడం లేదో తెలీదు. ఫస్ట్ అన్నపై దాడి చేసింది చెక్ పోస్ట్ దగ్గర, చిన్నమ్మపై దాడి చేసింది నైటు. మళ్ళీ నెక్స్ట్ డే ఏం లేదు, మళ్ళీ నెక్స్ట్ డే మా మమ్మీ. 1 వీక్లోనే ఇలా జరిగిపోయింది. ఇట్లా దాడి చేసినప్పుడు దాడులు చేస్తుంది అలర్ట్ కావాలని కొద్దిగా మనం ఆలోచన చెప్తున్నాం. ఇంకా పట్టించుకునే వాళ్ళు పట్టించుకుంటున్నారో లేదో, చూస్తాం చేస్తాం ఇదే అంటున్నారు తప్ప ఏం చూస్తున్నారో తెలీదు, ఏం చేస్తున్నారో మాకైతే తెలియదు సార్. మేమైతే అంటున్నాం. ఇప్పుడు ఊరే వదిలి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వెళ్తున్నారు కూడా. ఇంకా వదిన వాళ్ళు ఇంకా ఎవరుంటారు సార్, చిన్నపిల్లలు ఉన్నారు. ఇంటి దగ్గరకు వస్తుందంటే ఇంకేం చెప్పాలి, ఎట్లా బతకాలి? బయటికి రాకుండానే ఉంటారా? అందుకు అందరు ఖాళీ చేస్తున్నారు. ఇంకా మేము కూడా ఇంత కార్యం చేసి మేము కూడా వెళ్ళిపోతాం. మీరు చెప్పండి అమ్మా, మీ అత్త ఎన్ని గంటలప్పుడు అడవిలోకి వెళ్ళారు? ఎప్పుడు మీకు సమాచారం తెలిసింది? అసలు ఏం జరిగింది ఆ రోజు? పొద్దున పూట 7కి అట్లా రోజు చెప్పిపోతున్నారు. నిన్న అయితే మాకేం చెప్పలేదు. ఎప్పుడు పోయినారో మేము కానీ చూడలేదు, అస్సలు చూడలేదు. ఇంకా నాకు పానం బాగాలేక హాస్పిటల్ పోయి వచ్చి 1కి అట్లా పనుకున్నా, వచ్చి బాటలో పెట్టించుకొని. సాయంత్రం 4కి మా మరిది ఉండి, పిన్ని లేదే, పిన్ని ఇంకా ఏడిపోయింది, వాకిలేస్తుంది అంటే, ఏడిపోయిందని వాళ్ళకి ఇళ్ళకి అడిగిన పక్కింటి వాళ్ళకి. మనం ఇంట్లో లేం కదా, వాళ్ళకి ఏమైనా చెప్పిపోయినారేమో అని అడిగితే, కొండకు పోయినారు పొద్దున్నే మేము చూసినామని చెప్పినారు. చెప్పిన తర్వాత ఇంతసేపు ఎప్పుడు ఉండలేదే, పోయినా కానీ 10కి 11 కల్లా ఇంటికి వస్తుంది, ఈ టైం అయింది రాలేదని ఇంకా అందరం పోయి చూసాలకు అక్కడ ఘోరం జరిగిపోయింది సార్. చెప్పారు అధికారులకు ఏమైనా? చెప్పినాం, వచ్చినారు, చూసినారు. ఇప్పుడు ఏంటో వాళ్ళు ఎవరెవరు వచ్చినారంట సార్, పట్టుకోనికి సేనికి తిరుగుతున్నారు, భయపడొద్దు అని చెప్తున్నారు. మెహరూనిసా కుటుంబ సభ్యులు ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకే కుటుంబంలో ఉన్నటువంటి 3 మీద దాడి చేసింది. తను ఇక్కడే గార్డుగా పనిచేసేటటువంటి తన భర్త మీద కూడా దాడి చేసిందని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అయితే అధికారులకు చెప్పినా అప్రమత్తం కాలేదు. ఒకవేళ అప్రమత్తమైంటే ఇలాంటి ఘోరం జరిగేది కాదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు భయం గుప్పెట్లో బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రామం విడిచి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మెహరూనిసా సంబంధించినటువంటి ఈ కార్యాలయ కర్మకాండాలకు కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా తమ ఊరు విడిచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. వెళ్ళేందుకు కూడా సిద్ధమవుతున్నామని చెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ఫ్యామిలీస్తో మాట్లాడదాం, కుటుంబాలతో ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలు అట్లా ఎలాంటి జీవనం కొనసాగిస్తున్నారు ఏంటని ఒకసారి అడిగి తెలుసుకుందాం. అసలు ఈ అడవిలో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏంది, అడవిలో ఎలాంటి ఆధారం లేకపోయినా ఈ అడవి నమ్ముకొని బతుకుంటున్న జీవులు ఉన్న కొంతమంది అడవి బిడ్డలు ఉన్నారు. చెప్పండమ్మా, ఏం జరిగింది? మొన్న పులి దాడి చేసింది, వీళ్ళేమో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. పొలాల పొయ్యిల పొలాల అడవికి పోయినది. అది
అడవికి పోయింటే ఇంకా రాలేదబ్బా ఏం దెబ్బ అని చూసినాం. పొద్దున ఉదయం 10 9 గంటలకు పోయింది. సాయంత్రం 4 గంటలకు తెలిసింది మాకు. రాకపోయినా ఏమిటిదా మనిషిని అని అందరం తలా ఒక దిక్కు దావలు పట్టుకుని పోతే ఇంకా ఒకళ్ళకి కానొచ్చింది. కానొచ్చి కేకలేసే వరకు అందరూ చుట్టుకున్నారు. చుట్టుకుంటే వరకు ఇదల్లా మెడకాడికి ఇదల్లా తినేసేసింది. ఏం లేదు ఆమె కాడ. ఎక్కడ వెక్క రక్తం కూడా అక్కడనే కారిపోయి ఏర్లై ఇదేమి అందరికి వచ్చి పట్టుకొని ఇది అది అద్దో ఇద్దని అందరికి పాస్టర్లు వచ్చినారు మాకు. పాస్టర్లు వచ్చి ఇక్కడ నుంచి ఎత్తుకురావద్దు చేయొద్దు అక్కడనే ఉంచండి, వీడియో వాళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అంటే అక్కడనే పెట్టేసినాం. ఎక్కడనే పెట్టేస్తే మళ్ళీ కొద్దిసేపు శునుకులు పడుతున్నాయి సన్నగా. శునుకులు పడుతుంటే ఉండు కొద్దిగా పడుతున్నాయి అట్ట కొద్దిగా దూరం వచ్చేసి నిలబడినారు. మళ్ళీ అందులోకి వచ్చి మళ్ళీ కొంచెం దూరం ఇంకొకపోయింది ఆ పులి వచ్చేసి మనిషిని. ఏం దెబ్బ అని చెప్పి మళ్ళీ లైట్లు తీసుకుపోయి మళ్ళీ పాస్టర్లు అందరూ పోయి వాళ్ళు చెక్ చేసుకొని ఎందుకు ఫోటోలు తీసుకోవాలి డిఎఫ్ రేంజరు వాళ్ళందరూ అని చెప్తే మళ్ళీ వాళ్ళు వచ్చి ఫోటోలు తీసుకొని చేసి మళ్ళీ వీడియో వాళ్ళు వచ్చి అన్నీ చూసినారు. ఇంకా అప్పుడు ఎత్తుకొచ్చుకొని ఇక్కడ చేసుకున్నాము. ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోతున్నారా? అయితే రోడ్డు మీద ఉందామని ప్రస్తుతానికి చూద్దాం మేము పట్టుకుంటామంటున్నారు. పట్టుకోకుండా మేము కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతాం. ఇంకా ఇప్పుడు ఉన్న ఇండ్లు మాత్రం ఉండడం లేదు. ఉండడం లేదు, ఖాళీ చేస్తున్నాం. ప్రస్తుతానికి ఇప్పుడు రోడ్డు మీద ఉంటాము. కాదంటే అది పట్టుకోవడం జరిగితే ఇక్కడనే ఉండగలుగుతాము. ఏదన్నా మనకు పని ప్రచక ఉంటే మాకు బతుకు తెరువు చూపిస్తే, కాదంటే ఇంకా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాం. రోడ్డు మీద ఉండడం అంటే ఎప్పుడు సార్ దాడి చేస్తాయి కదా? ఏమేం కాదు దేవుంది ఇప్పుడే పడతామంటున్నారు కదా, పట్టుకొని ఉండారంట మనుషులు వచ్చేసినారంట. పట్టుకొని వచ్చేసినారు పట్టుకుంటారని చెప్పి ఇంకా ప్రస్తుతానికి మందిగా ఉంటే మేలు కదా, అందరం కలిసి ఉంటే ఒకసాట 10 మంది ఒకసారి చూడు ఒకళ్ళ ఉండే చూడక అన్ని రోడ్డు మీద ఉందామని అక్కడికి పెడుతున్నాం. ఎప్పుడైనా జరిగిందా ఇట్లా? ఇక్కడ ఎప్పుడు జరగలే. నాకు చిన్న వయసులోనే పెళ్ళైంది, 12 నెలల పిల్లప్పుడు పెళ్ళైంది. ఇక్కడనే ఉన్నాము, ఇక్కడనే సంసారము, మా పిల్లలకు పిల్లలు అయినారు. ఇంతవరకు ఎప్పుడు జరగలే ఇక్కడ, ఇదే ఫస్ట్ టైం జరగడం. అది జరిగింది ఇక్కడ. మరికొంతమంది ఇల్లు ఖాళీ చేసి జనావాస అంటే అందరూ ఒకే గుమికూడి గుంపుగా ఉండేటువంటి ప్రాంతానికి వెళ్తాం అంటున్నారు. మనతో మాట్లాడడానికి ఇల్లు ఖాళీ చేసినటువంటి వాసులు ఉన్నారు. చెప్పండి, ఎందుకు ఖాళీ చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ అదే పులి తిరుగుతుంది కదా, చిరుతపులి. ఇంకా ఎవరు లేకుంటే చుట్టుపక్కల ఎట్లా ఉండాలా, మేము భయమే కదా ఎంతైనా కూడా. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకి. ఇంకా అడవి అంటే అడవి మానుకొని ఇళ్ళల్లో ఉంటాం. ఒకవేళ పాస్కి బాత్రూమ్కి లేస్తే వచ్చి కొడితే ఎవరిని అడగాలి? అప్పుడు మళ్ళీ మేము ఎంతసేపు అని పట్టుకొని ఉంటాం రాత్రిపూట. పగలంటే ఎవరో ఒకరు ఉంటారు, బయట ఎక్కడెక్కడ చేసుకుంటాము. మళ్ళీ రాత్రిపూట ఎక్కడైనా వచ్చి మీద పడితే ఇక్కడ ఆకుల్లో దాపెట్టుకొని ఆ ఇబ్బందితోనే ఇల్లు మారుతున్నాం. ఇంటికి బయట ఏం లేక మాకు గుళ్ళు ఉండడానికి ఇళ్ళ స్థలాలు ఏం లేక ప్రస్తుతానికి ఇక్కడ ఉంటున్నాం. ఇంకా బయట పోతే బాడిగలు అవి కట్టాలి కదా, మా స్తోమత చాలా తక్కువ మాది బడ్జెట్. అందుకని ఇట్లా మారుతున్నాం వేరే ఇంటికి. వేరే ఇల్లు ఖాళీ ఉన్నాయి లేకపోతే అక్కడ తలదాచుకుంటున్నారు? ఖాళీగా ఉన్నాయి, అవి వెస్టి వాళ్ళవి ఉండడానికి తలదాచుకుని ప్రస్తుతం. ఇది పట్టేస్తేనా మా అదృష్టం, పట్టేయకుంటే ఇంకా ఎక్కడొక్కడ పోయి ఉండాల్సి వస్తుంది. ఇంకా మాకు ఒకవేళ పట్టేసినా మరి ఇక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు లేకపోతే చిరుతలు ఎలుగుబండ్లు దాడి చేసే ఛాన్స్ ఉంది కదా? ఆ దాడి చేయ, అవి కొండలు ఉంటాయి ఇంకా, ఇవి తెచ్చి ఇడిచినట్టుగా కాబట్టి దాడి చేస్తున్నాయి అవి. ఇక్కడనే పుట్టినారు మా నాన్న మా అమ్మ వాళ్ళు, మా తాత మా అబ్బా వాళ్ళ కాలం నుంచి ఇక్కడనే ఉన్నాం మేము. ఎప్పటికీ అసలు ఇట్లా ఈ దారుణం ఎప్పుడు జరగాలి అసలు, ఇదే ఫస్ట్. అసలు ఏదన్నా కానోసే తాయి అంటే పోతాయి కానీ ఇది చాలా ఘోరం అసలు. బయట ఉండడానికి కూడా మాకు ఏం లేదు. ఎలక్షన్లప్పుడు ఊరికి వస్తారు కానీ చెప్పడానికి మనుషులు, ఆ ఓట్లు అయిపోయే వరకే మాకు బయట ఒక స్థలం కానీ ఒక ఇల్లు కానీ ఎప్పుడు మా పాత వాళ్ళ నుంచి అప్పుడు నుంచి ఏం లేవు మాకు అస్సలు. ఇదే బతుకు మాకు. బయట ఏం ఉండలేక ఏం లేదు కదా మాకు ఆధారం. ఏమైనా ఉద్యోగాలు ఉన్నా కానీ చెల్ల పనులు ఏం చేతగావు మాకు. అందుకే ఇంకా ఇక్కడ కొండలోనే ఉంటున్నాం ఇంకా బతుకుతున్నాం మేము. ఏం ఇక్కడే ఉండాల్సింది, మనం టౌన్లోకి వచ్చి బతకొచ్చు కదా, అడవిలోనే. చదువు లేదు సందులు లేదు సార్, మా నాన్న చదివేలే, మేము ఇక్కడనే ఉన్నాం. ఇక వాడికి పోవడం, ఎదురు బ్రహ్మలు కొట్టడం, డిపో దొరుకుంటే బతుంటే ఆ డిపో కూడా క్యాన్సల్ చేసినారు ఈ డిపో వచ్చినాక. అందుకు ఇక్కడనే ఉండిపోయినాం. మన ఇచ్చి కట్టెపిల్ల గిట్టెపిల్ల తెచ్చి అమ్మకానికి పోతేనే ఆమె ఇలా జరిగింది. ఓటర్ల కాడ బస్సుల కాడ అమ్ముకుంటాం కట్టెపిల్లలు తెచ్చుకొని, అంతే మా బతుకు తీరు. వేరే వాళ్ళు ఏం సాయం చేయరు, బయట రాజకీయ నాయకులు కానీ. కట్టెపుల్లలు అమ్ముకుంటే ఎంత వస్తుంది? వచ్చి 200 300 అంట సరిపోతాయి జీవనానికి. అదే దాంట్లో తిని బతకాల్సిందే మా జీవితం. మేము లక్షలు సంపాదించేది ఏం లేదు. అదే ఇంకా ఇళ్ళల్లో మా వాళ్ళు ముస్లిమ్స్ బయటకు పోతుంటే అక్కడ ఇండ్లు బాడకి తీసుకొని మేము వేరే వాళ్ళ ఇంట్లోకి చూపిస్తున్నాం. అయితే ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు. బయట నుంచి అంటే శేషాచలం అడవుల నుంచి తెచ్చినటువంటి చిరుతలు ఏవైతే ఉన్నాయో ఆ చిరుతలను ఇక్కడ నుంచి తరలిస్తే తప్ప మాకు భయం వీడేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి జంతువులు ఎప్పుడు కూడా
మేము తరతరాలుగా ఇక్కడే ఉంటున్నా కూడా ఏ రోజు ఈ క్రూర మృగాలు చిరుత కానీ పెద్ద పులులు కానీ లేకపోతే ఎలుగుబండ్లు కానీ ఎప్పుడు దాడి చేసేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ వచ్చినా కూడా అవన్నిటికీ వస్తే అందరూ గుమికూడి చేస్తే పారిపోయేటువంటి పరిస్థితి ఉండేది. మనం చూస్తున్నాం స్పష్టంగా. ఇక ఈ పచ్చల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఇంకో జనం ఎక్కడైతే ఉంటారో అక్కడ అందరూ కలిసి ఉండేలాగా ఉంటున్నారు. ఒంటరిగా ఒక్కొక్క చోట ఉన్నటువంటి గృహాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖాళీ చేసి వెళ్ళిపోయేటువంటి విజువల్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే చేస్తాం. కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ బయట నుంచి తెచ్చినటువంటి చిరుతలు తెచ్చి ఇక్కడ వదలడం వల్లే ఈరోజు మెహరునిసాన్ని పొట్టబెట్టుకుంది. అంతకంటే ముందు ముగ్గురు మీద దాడి చేసినప్పుడు ఆ చిరుతని నుంచి రక్షించండి అనేసి వేడుకున్నా కూడా అధికారులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాము, అడవికి 100 అడుగుల దూరంలోనే ఉన్నాం. ఇక్కడే చిన్న చిన్న పూరి గుడిసెలు వేసుకున్నారు. ఇక్కడే ఎద్దులు, వ్యవసాయం సంబంధించినటువంటి ఎద్దులతో పాటు మేకలు, వాళ్ళకి కావాల్సినటువంటి జంతు సంపద అంతా కూడా ఇక్కడే కనిపిస్తూ ఉంది వారు బయటే. ఒకవేళ జంతువుల మీద దాడి చేస్తే అక్కడికి సరే ఏదో జంతువు మీద దాడి చేసిందనేసి ఉండేది. కానీ మనుషుల మీదే దాడి చేసి పొట్టన పెట్టుకున్నటువంటి ఘటన మాత్రం తీవ్ర ఆవేదనను మిగిల్చింది. ఇక్కడే మెహరునిసా ఇక్కడ కనిపించే, మనం ప్రస్తుతం నల్లమల ఫారెస్ట్లో ఉన్న ఒక కాలువ వద్ద ఉన్నాము. ఈ వంక, ఈ వాగు దగ్గరే చిరుతపులు వచ్చి ఈ ప్రాంతంలో నీరు తాగి వెళ్ళిపోయినటువంటి ఘటన స్పష్టంగా అధికారులు గుర్తించారు. ఎందుకంటే మొన్న సంఘటన జరిగిన తర్వాత ఈ ప్రాంతంలో తిరుగుతుందని ఇక్కడ ఫుడ్ మార్క్ అతనికి సంబంధించిన ఈ చిరుతకు సంబంధించినటువంటి జాడ కనిపెట్టేందుకు ఐడెంటిఫై చేసి ఈ కూడా సర్కిల్ చేసి అటవీ శాఖ అధికారులు సర్కిల్ చేశారు. చిరుత జాడ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రాంతంలోనే తిరిగి వెళ్ళినటువంటి ఘటన స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా కూడా ఎన్ఎస్టిఆర్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్కు సంబంధించినటువంటి ఫారెస్ట్ ఇది. ఈ ప్రాంతంలో చిరుత సంచారం జరుగుతున్నట్లు మొన్న జరిగినటువంటి ఘటన ఈ వంక, ఈ కాల్వ ఏదైతే ఉందో దీనికి సమీపంలో అతి 100 మీటర్ల దూరంలోనే ఉన్నటువంటి ఘటన స్పష్టంగా ఉంది. ఇక్కడ నుంచి పచ్చర్ల విలేజ్ కూడా ఇక్కడ ఉన్నటువంటి గూడెము, ఈ గూడెము 100 మీటర్లు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంతం నుంచే ప్రజలంతా కూడా తమ డైలీ ఫుడ్, ప్రతిరోజు జీవనాధారానికి ఉపయోగపడేటువంటి ఇక్కడ అడవిలో ఉన్నటువంటి ఎండు కర్రలు తీసుకెళ్ళి అమ్ముకొని జీవనం కొనసాగేటటువంటి పరిస్థితి. అడవిలో దొరికేటువంటి పళ్ళు పలహారాలు ఏవైతే ఉన్నాయో అవి అమ్ముకొని జీవనం కొనసాగిస్తారు. మనం ఈ సంఘటన జరిగినటువంటి ప్రాంతానికి వెళ్దాం. ఆ ప్రాంతంలో మెహరునిసా మీద దాడి ఎలా జరిగింది, ఆ ప్రాంతంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఒకసారి వెళ్ళి చూద్దాం. నంద్యాల నుంచి గిద్దలూరుకి వెళ్ళేటువంటి ఘాట్ ఇది. ఈ ఘాట్లోనే పచ్చర్ల గ్రామానికి సంబంధించినటువంటి మహిళ మెహరునిసా ఈ ప్రాంతానికే ఈ ఎండిపోయినటువంటి వంట చెరుకు కోసం వచ్చినటువంటి నేపథ్యంలోనే దాడి చేసింది. ఈ ప్రాంతంలోనే చిరుత దాడి చేసేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె కూర్చొని ఎక్కడైతే ఈ పుల్లలు ఏరేటువంటి సమయంలో వెనుక భాగం నుంచి వచ్చి దాడి చేసి మెడను కొరికేసి తల తిన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి రక్తపు మరకలు ఈ ప్రాంతంలో. ఇక్కడ నుంచి సుమారు 50 అడుగుల దూరం వరకు లాక్కెళ్ళి తలను పీక్కొని తిన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అధికారులు, అటవీ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి చిరుత దాడులను నియంత్రించేందుకు, దాని జాడ కనిపెట్టేందుకు పెద్ద ఎత్తున కూడా భద్రతా చర్యలు చేపట్టారు. సుమారు 13 కెమెరాలు ఏర్పాటు చేశారు, 2 బోన్లు ఏర్పాటు చేశారు. మనిషి రక్తం రుచి మరిగినటువంటి చిరుత జాడ కనిపెట్టాలి, దాని అంతు తేల్చాలి, దాని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అటవీ శాఖ అధికారులు 6 నిమిషాలు కష్టపడుతున్నారు. మనతో మాట్లాడడానికి రేంజర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలాంటి చర్యలు చేపట్టారు, ఏంటి పరిస్థితి? ఇప్పుడు దాదాపు వారం నుండి కూడా చిరుతల యొక్క ఆచూకీ ఇక్కడ తిరుగుతుందని తెలుస్తుంది. మేము అంతకుముందు నుండి కెమెరాలు కట్టడం జరిగింది. తర్వాత గ్రామంలో ప్రజలు కూడా అప్రమత్తం చేశాం. చిరుతలు తిరుగుతున్నాయి, ఎవరు ఇంట్లో నుండి బయటికి రావద్దండి, అడవిలోకి పోద్దని చెప్పాం. అయినా అదే వాళ్ళు జీవనోపాధి కోసం, ఎండు పుల్లల కోసం అడవిలోకి రావడం జరిగింది. ఒకటే ఆడేమో వచ్చింది. ఒక్కతే రావడం వల్ల కొంచెం ప్రమాదం జరిగింది. ఆమెకు తోడు ఇంకొకరు ఉంటే కూడా ఈ ప్రమాదం జరిగేది కాదని అనుకుంటున్నాము. అయినా జరిగిపోయింది కాబట్టి మేమంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడ ఉంటే ఎలాంటి ఈ చిరుత పుల్లల వల్ల కానీ ఇంకొక జంతువు వల్ల కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో డే అండ్ నైట్ అడవిలో తిరుగుతూ ఎక్కడెక్కడ మూమెంట్ ఉందని మూమెంట్ను గమనిస్తూ ఆ మూమెంట్ ఉన్నటువంటి ప్లేసుల్లో కెమెరాలు కట్టుకుంటూ 3 చోట్ల ఇప్పటికి ప్రస్తుతం బోన్లు పెట్టాము దాన్ని బంధించడానికి. ఆ 3 చోట్ల ఏంటంటే ఎక్కువ మూమెంట్ ఉన్నటువంటి స్థలాలు
ఐడెంటిఫై చేసి బోన్లు కట్టడం అయింది. బహుశా ఈ 1 or 2 డేస్‌లోనే బంధిస్తామనేటువంటి ఆశాభావం మాకుంది. అంటే ఆ చిరుత ఈ ప్రాంతంలో సంచరిస్తుందని మీరు ఎలా గుర్తిస్తారు సార్? పగ్ మార్క్స్ ఇప్పుడు అదే ఐడెంటిఫై చేసుకుంటే పగ్ మార్క్స్ చూసుకుంటే వస్తా ఉన్నాం. ఎక్కడైతే అది భూమి మీద నడిచేటప్పుడు దాని అడుగుజాడలు పడతాయి. అడుగుజాడలను బేస్ చేసుకొని ఇక్కడ దీని మూవ్‌మెంట్ ఉందని అక్కడ మళ్ళీ కెమెరాలు కడతాం. అంటే నిజంగా అదేనా కాదా అని ఒక అడుగుజాడలు ట్రేస్ ఔట్ చేస్తాం. పులిదా, చిరుత పులిదా, పెద్ద పులిదా అని. అయినా దాన్ని ఇంకా క్లారిటీ కోసం కెమెరాలు కడతాం ఆ రూట్‌లో, తిరిగే రూట్‌లో. కట్టి తర్వాత దాని ఇమేజ్ వచ్చినాక ఎన్ని ఉన్నాయి, 1 ఉందా, 2 ఉందా అనే దాని మూలక అనలైజ్ చేస్తాం బేస్డ్ ఆన్ ఇమేజెస్. మీరు ప్రధానంగా 3 బోన్లు ఏర్పాటు చేశామంటున్నారు. ఆ బోన్‌లోకి వచ్చి చిక్కుకోవడానికి ఎలాంటి వల పన్నారు? ఆ బోన్లలో వచ్చేసి బోన్ కాన రాకుండా దానికి మొత్తము మన ఈ ఆకులతో కప్పేయడం జరిగింది. అంటే ఒక బుషెస్ లాగా ఉంటది. దానికి ప్రే బేస్ అయినటువంటి కుక్క అంటే బాగా ఇష్టము. అందుకని కుక్కకు ఒక సెపరేట్ గది ఉంటది. ఇది అరుస్తున్నప్పుడు అది లోపలికి వచ్చినా కుక్కకి ఎలాంటి డేంజర్ లేకుండా దానికి ప్రొటెక్ట్ చేసి పెట్టాము. ఆ కుక్క స్మెల్‌ని బట్టి లోపలికి వస్తుందనే ఉద్దేశంతో దాన్ని పెట్టాము. బోన్ అయితే కనరాదు బయటికి, అన్ని ఆకులలో ఉంటది. అంటే అడవిలో సంచరించేటప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో చిరుత దాడి చేస్తారు? మామూలుగా అయితే దానికి ఆకలైనప్పుడు, అంటే ఆకలైనా గానీ మనుషుల జోలికైతే ఇంతవరకు ఏ అడవి జంతువు రాలేదు. వాటికి వేటాడే శక్తి క్షీణించినప్పుడు, వయసు ఎక్కువ పెరిగినా, లేకపోతే దానికి ఆహారము మనుషులు గానీ, జంతువులు గానీ, డొమెస్టిక్ జంతువులు గానీ ఈజీగా ఆహారంగా తీసుకోగలుగుతాయి ఇవి. కానీ ఒకసారి మనిషి రక్తానికి గనక అవి అలవాటు పడినాయంటే ఇంకా మిగతా జంతువులు పోకుండా మనుషుల కోసమే కాచుకోని ఉంటాయి. అంటే అడవిలో ఉన్నటువంటి కాలుబాటలు అంటే అవి కాలుబాటలప్పుడు తిరుగుతూ ఉంటాయి. మనుషులు తిరుగుతూ ఉంటారన్న ఉద్దేశంతోని. కాబట్టి దానికి ఈజీ ప్రే మనిషి అయితే బాగా దొరుకుతాడు తొందరగా. ఎందుకంటే పరిగెత్తలేడు దాంతో పాటు. అంటే మ్యాన్ ఈటర్‌గా మారడానికి చిరుతపులి, తిరుపతిలో జరిగినటువంటి ఓ సంఘటన, చిన్నారిని పొట్టబెట్టుకున్నటువంటి ఆ పులులు ఏవైతే ఉన్నాయో, శేషాచలం నుంచి అడవుల నుంచి తీసుకొచ్చినటువంటి పులులే ఇప్పుడు దాడి చేశాయనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే జీవనం సాగిస్తున్నాము. కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఇక్కడే ఉండేటువంటి పరిస్థితి ఉంది. మా తాతల తరాలు కూడా ఇక్కడే ఉన్నారు. కానీ ఎప్పుడూ ఏ జంతువు మా మీద దాడి చేయలేదు. కానీ ఈరోజు దాడి చేయడానికి కారణం అక్కడి నుంచి తేవడం అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి విమర్శ. మీరేమంటారు? అది ఖచ్చితంగా అదే చేస్తుందని చెప్పడం చాలా కష్టము. ఎందుకంటే ఆ తెచ్చిన పులులు ఇక్కడ మన ఏరియాలో వదలలేదు. అక్కడెక్కడో గిద్దలూరు సైడు డివిజన్‌లో ఎక్కడో దూరంగా వదిలారు. కాకపోతే అవి ఇవి ఒకటేని మనం చెప్పడం కష్టం. ఎందుకంటే ఇమేజెస్ వచ్చే తర్వాత అవి ఇవి అనలైజ్ చేసి అది ఇది ఒకటేనా కాదనేది చెప్పగలుగుతాము. అంతవరకు అదే ఇవి అని చెప్పడం కష్టం. అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నల్లమల ఫారెస్ట్‌లో ఉన్నటువంటి గూడాలకి, గిరిజన వాసులకి, ఇక్కడ ఉన్నటువంటి ఈ నివాసస్తులకు మీరేం చెప్పదలుచుకున్నారు? వీళ్ళకంతా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ద్వారా వీళ్ళకి ఏదన్నా ఔట్ సైడ్ అడవిలో లేకుండా బేటా స్థలాలు ఇప్పించేదానికి, అక్కడ వాళ్ళకి ఎస్టాబ్లిష్ చేసేదానికి మా ఆఫీసర్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఏదన్నా టెక్నికల్‌గా వాళ్ళ లైవ్లీహుడ్ కోసం ఏదైనా కుట్టు మిషన్లు గానీ, లేకపోతే ఇంకా ఇస్తర్లు అంటే అరటి బోదెలు, ఇక్కడ అరటి పంటలు ఎక్కువ ఉన్నాయి. అరటి బోదెలతో ఇస్తర్లు తయారు చేసుకోవడానికి అలాంటి జీవనోపాధి ఏదైనా కల్పించి బయటికి తీసుకెళ్తే బాగుంటుందనే దాంతో ప్రణాళిక తయారు చేయడానికి మేము కొంచెం సమాయత్తం అవుతున్నాం. ఇక్కడ నుండి వాళ్ళను బయటికి తీసుకెళ్తే బాగుంటుందని. అంటే గత 3 సంఘటనలు జరిగాయి. మీ దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి మీద కూడా చెక్ పోస్ట్‌లో దాడి చేసింది. అంతకంటే ముందు మరో ముగ్గురు మీద దాడి చేసింది. గాజులపల్లి దగ్గర దాడి చేసింది. అంటే ఇలా దాడి చేసినప్పుడు మీ దృష్టికి తీసుకొచ్చి అప్పుడు అలర్ట్ అయింటే మెహరూనిసా లాంటి వాళ్ళు బలయ్యేవాళ్ళు కాదని ఒక వాదనలు వస్తుంది. ఇవన్నీ దాడులు జరగక ముందు నుంటే ఎప్పుడైతే మాకు ఫస్ట్ మా వాళ్ళ మీద అటాక్ చేసిందో ఆ రోజు నుంటే మేము అప్రమత్తమయ్యి విలేజ్‌లో తిరుగుతూ చెప్తూనే ఉన్నాము. ఈమె గూడకి ఈ చనిపోయిన ఆమె గూడక 3 రోజుల ముందు నువ్వు ఒంటరిగా ఉన్నావు, నువ్వు పోవద్దమ్మా అడవి లేకుండా చెప్పడం జరిగింది. అయినా ఒకరోజు గ్యాప్ ఇచ్చి మళ్ళా మర్నాడు రావడం జరిగింది ఆమె ఒక్కతి. అందువల్ల అక్కడ ఆమె గూడక మళ్ళీ కూర్చుందేమో అనుకుంటున్నాం మేము. కూర్చున్నప్పుడే ఆమె అటాక్ చేసిందేమో అనుకుంటున్నాం. బహుశా ఇట్లా స్టాండింగ్‌లో ఉంటే అది కూడా కొంచెం భయపడుతుంది, రాదు మీదికి. కొంచెం పోరాటం చేసేది. కాకపోతే ఆమెకు కూర్చొని ఉండడం వల్ల పట్టుకుందేమని మేము అనుకుంటున్నాం. రైట్. ఎన్ని రోజుల్లో చిరుతను బంధించే ఛాన్స్ ఉంది? మేము అదే అన్నీ ఇప్పుడు పెట్టినాం కదా, 1 or 2 డేస్‌లో దొరుకుతుందని చెప్పేసి ఉన్నాం మేము. రోజు డైలీ ఉదయం, సాయంత్రం దాన్ని చెక్ చేస్తూనే ఉన్నాం. ప్రధానంగా చిరుత జాడ కనిపెట్టేందుకు ఫారెస్ట్ అధికారులు అహర్నిశలు పనిచేస్తూ ఉన్నారు. ఫారెస్ట్‌లో మొత్తం కూడా జల్లెడ పట్టేటువంటి పరిస్థితి